హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టిల్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటి గ్రైటర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. దీనిపైన కొంచెం అయితే ఇలాగా పొటాటోను ఈ విధంగా తురుముకోవాలండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా తురుముకున్న ఈ పొటాటో పేస్ట్ని కొంచెం అయితే మనకి ఇలాగా దానిలో వచ్చినటువంటి రసం అయితే మనం యూజ్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం అయితే తురుముకున్న తర్వాత ఇలా మొత్తం కూడా ఇలా చేతితో ఇలా అనుకుంటే చాలండి. దీనిలో ఉన్నటువంటి రసం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా పొటాటో రసం అయితే ఈ విధంగా తీసుకున్నాం కదండి. దీనిలో కొంచెం కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. ఇలా పొటాటో రసం అయితే ఈ విధంగా తీసేసిన తర్వాత కొంచెం కాఫీ పౌడర్ని అయితే ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఒక స్పూన్తో మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ లిక్విడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కాటన్ తీసుకొని కాటన్ని ఈ విధంగా ఆ వాటర్లో డిప్ చేసేసుకొని మనం రోజు కూడా నైట్ పడుకునే ముందు కళ్ళ కింద బ్లాక్ షేడ్లో ఇలా మనకి మచ్చలు పడుతూ ఉంటాయి కదండి. కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలు పోవాలంటే ఇలా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలా ఈ లిక్విడ్లో కాటన్ అయితే డిప్ చేసేసి కళ్ళ కింద రోజు నైట్ పడుకునే ముందు ఇలా కళ్ళ కింద పెట్టేసుకున్నాం అనుకోండి, కళ్ళ కింద ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి మచ్చలు చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా క్రమేణా చేస్తూ ఉన్నాం అనుకోండి, కొన్ని రోజులకి కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మచ్చలు పోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఇలా చాకునైతే కొంచెం హీట్ చేసేసుకొని కాఫీ పౌడర్ సగం యూజ్ చేసుకున్న తర్వాత అలానే ఉంచేస్తే గడ్డ కట్టుకుంటుంది కదండి. అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఇలా చాకుని హీట్ చేసేసుకొని ఇలా కాఫీ పౌడర్ ప్యాకెట్ మీద చాకుతో ఇలా అనుకుంటే చాలండి. సీల్ మనకి క్లోజ్ అయిపోతుంది. కాఫీ పౌడర్ కూడా లోపల ఉన్నటువంటి కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మనకి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అలానే స్టీల్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదండి. మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా ఆ బాటిల్లో అయితే 2-3 యాలకులు తీసుకొని ఇలా వేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. సంవత్సరం తర్వాత తీసినా కూడా ఇదే స్మెల్, యాలకుల స్మెల్ వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, స్టీల్ బాక్సులు కానీ స్టీల్ డబ్బాలు కానీ మన ఇంట్లో కొన్ని మూతలు అయితే లూజ్గా ఉంటాయి కదండి. ఇందులో మనం ఏదైనా ఐటమ్ స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా లూజ్ అయిపోయి లోపల ఉన్న సరుకులు వేస్ట్ అయిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగ స్టీల్ డబ్బాలు కానీ బాక్సులు కానీ లూజుగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా ప్లాస్టర్ వేసేసి లోపలికి ఇలా ప్లాస్టర్ని మలుచుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా టైట్గా ఉంటుందండి. మనం ఇందులో ఏ స్టోర్ చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఏ సరుకులు మనం ఇందులో పెట్టుకున్నా కూడా టైట్గా ఉంటుంది, చీమలు ఎక్కకుండా ఉంటాయి, లోపల ఉన్న సరుకులు పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. 300 రోగాలను నయం చేసే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మునగాకులో చాలా పోషక విలువలు అయితే ఉంటాయి కదండి. మునగాకు మనం కర్రీ చేసుకున్నా చక్కగా టేస్టీగా ఉంటుందండి. లేదంటే మునగాకుని మనం పప్పులో వేసుకున్నా కూడా చాలా పోషక విలువలు అయితే ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మునగాకు, కరివేపాకు 2 సమపాల్లో తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఎండలో ఒక 1 అవర్ పాటు ఇలాగా ఆరబెట్టుకోవాలండి. తేమ లేకుండా ఆరబెట్టేసుకొని ఇలాగ కళాయిలో కరివేపాకు, మునగాకు 2 కూడా దోరగా వేయించుకోవాలి. ఆయిల్ ఏమీ అవసరం లేదండి. ఇలాగ దోరగా వేయించేసుకొని తర్వాత మిక్సీ జార్లో మనం మిక్సీ
పట్టేసుకొని ఏదైనా ఒక సీసాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చండి. కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఒక స్పూను కర్రీలో వేసుకున్నాం అనుకోండి, తినని వారు కూడా చక్కగా తింటారండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ మునగాకు కరివేపాకు 2 సమపాల్లో తీసుకోవాలి. ఇలాగా కళాయిలో వేయించేసి చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న కరివేపాకు మునగాకు మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీలో చక్కగా మనం మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్లా చేసుకొని ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం రోజు కూడా కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. కరివేపాకు మనం అలానే వేసేస్తూ ఉంటాం కదండి. కరివేపాకు తొక్కలు తినని వారు పక్కన పెట్టేస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కర్రీలో మనం ఇలా కరివేపాకు వేసినప్పుడు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంతమంది కంటే ఇలా కరివేపాకు కానీ మునగాకు కానీ ఇష్టం ఉండదు కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా గాజు సీసాలో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కర్రీస్ మనం ఏ కర్రీస్ అయినా కూడా కర్రీస్ వండిన తర్వాత లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. కర్రీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. అలా తినని వారు కూడా చక్కగా తింటారు. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇట్లాంటివి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వాటర్ బాటిల్స్. ఒక పెద్ద సైజు బాటిల్ని అయితే తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసేసుకొని వెనక వైపు ఇలాగ ఒక హోల్ అయితే పెట్టుకొని దీనికి వెనక వైపు సైడ్ నుంచి ఒక బాటిల్ క్యాప్ని అయితే పెట్టుకున్నానండి. ఇది మన బాత్రూంలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బ్రషెస్ కానీ టెంక్లెర్లు కానీ అలానే షాంపూ డబ్బాలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, ఇలా దీనిలో పెట్టేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇలాగ మనం పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఇలా ఒక బాటిల్లో షాంపూ డబ్బాలు కానీ బ్రషెస్ కానీ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇలాగ ఓల్డ్ బ్యాంగిల్ అయితే ఒకటి తీసుకొని ఇలా పెన్నులన్నీ కూడా ఈ విధంగా ఆ బ్యాంగిల్ పెట్టేసి ఎక్కడైనా హ్యాంగర్ తగిలించేసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పిల్లలకి పెన్నులు దొరికాయంటే వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు కదండి. వాళ్ళకి దొరకకుండా మనం ఇలా చక్కగా బ్యాంగిల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి అందకుండా ఉంటాయి. మనకు అవసరమైనప్పుడు తీసుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మినపగుళ్ళు ఇలాగా నానబెట్టుకున్నప్పుడు మనకి వెంటనే త్వరగా నానాలి వెంటనే అనుకున్నప్పుడు చాకులు ఉంటాయి కదండి, చాకులు కానీ ఇనపవస్తువులు కానీ ఇలా మినపప్పులో పెట్టేసుకున్నాం అనుకోండి, 1 అవర్ లోపలనే చక్కగా నానుతుందండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా అవి ఉంటూ ఉంటాయి కదండి. 2 ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని ఇట్లా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కాగబెట్టుకున్నటువంటి మసాలాలండి. వాటర్ అంతా కూడా బాగా మరిగిన అంటే హాట్ వాటర్ను బాగా హీట్ చేసుకోవాలి. ఇలా బాగా మరిగినటువంటి వాటర్ని అయితే ఇందులో పోసుకోవాలండి. ఇందులో కొంచెం షాంపూ కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో మనం ముందుగా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ పౌడర్ని అలానే బేకింగ్ పౌడరు అలానే కొంచెం పసుపు షాంపూ అయితే వేసాం కదండి. దీంట్లో బాగా మరిగినటువంటి హాట్ వాటర్ని అయితే ఇప్పుడు పోస్తున్నానండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనం రోజు కూడా వంట చేస్తూ ఉంటాం కదండి, కిచెన్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాము. కిచెన్లో మనం 2 డేస్కి కానీ 3 డేస్కి కానీ ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ సింక్లో బాగా చక్కగా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సింక్ కూడా బ్లాకేజ్ సమస్య అనేది ఉండదు. ఇలా ట్రై చేయండి. ఇలాగ ఈ వాటర్ని అంతా కూడా ఆ మిశ్రమంలో పోసేసి స్పూన్ పెట్టి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ వాటర్ని ఇలా కిచెన్ సింక్లో వేసేసి స్టీల్ స్క్రబ్బర్ పెట్టి మొత్తం కూడా ఇలా అప్లై చేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది కండి. ఇలా ఈ వాటర్ పోయటం వల్ల అటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ దరి చేరకుండా ఉంటుంది. సింక్ కూడా చక్కగా మనకి క్లీన్ అయిపోతుంది. బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. సింక్ బ్లాకేజ్ సమస్యలు కూడా ఉండదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ 2 డేస్కి కానీ 3 డేస్కి కానీ ఇలాగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా సింక్ బ్లాకేజ్ సమస్య కూడా ఉండదండి. ఇలా హాట్ వాటర్ని బాగా మరగబెట్టినటువంటి హాట్ వాటర్ని ఇలా క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బియ్యం పురుగు పట్టకుండా, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక పేపర్ తీసుకుని దానిలో మిరియాలు అయితే ఒక 4-5 తీసుకోవాలి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఇలా 3 కూడా ఇలా వేసేసుకొని పొట్లం అయితే ఇలా కట్టుకోవాలండి. ఇలా కట్టుకున్న ఈ పొట్లాన్ని బియ్యంలో పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా పొట్లం అయితే కట్టుకున్నాం కదండి, అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలాగ హోల్స్లో నుంచి మంచి ఘాటైన స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. ఇలా బియ్యం మనం బ్యాగ్లో పెట్టేసామనుకోండి, మనకి బియ్యం పురుగు పట్టకుండా ఉంటాయి. వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 11, మన కిచెన్లో వంట చేసేటప్పుడు చిన్న చిన్న నుసి పురుగులు లాంటివి, చిన్న చిన్న దోమలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏదైనా ఒక కంటైనర్లో కొంచెం రాళ్ళ ఉప్పునైతే తీసుకుని దాంట్లో షాంపూని పెట్టుకొని ఒక చోట కిచెన్లో పెట్టేసాం అనుకోండి, చిన్న చిన్న ఈగలు అలాంటివి దోమలు రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఎలకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, ఇంట్లో చాలా వరకు నష్టపోతూ ఉంటాము. ఎలకలు రాకుండా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అల్లం అయితే ఇలాగ కొంచెం అయితే తురుముకోవాలి. కొంచెం అయితే సరిపోతుందండి. ఒక పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా తురుముకుని 2 కూడా ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో బటర్ ఉంటుంది కదండి, నెయ్యిని కూడా కొంచెం యాడ్ చేసుకొని, నెయ్యి స్మెల్కి ఎలకలు బాగా అట్రాక్ట్ అవుతాయండి. ఈ విధంగా ఈ 3 కూడా బాగా కలిపిన తర్వాత పొటాటోని అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలాగా కొంచెం అయితే చాకుతో ఇలాగా మధ్య భాగాన్ని తీసేసి ఇలా ఈ హోల్లో ఆ మిశ్రమాన్ని పెట్టేసి ఎక్కడైతే ఎలకలు వస్తున్నాయో అక్కడ ఆ ప్లేసుల్లో ఇలాగా ఈ పొటాటో అవి ఆ మొక్కను తిని చనిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంట్లో ఎలకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎలకలు ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా ఒక్కొక్కటిగా పెట్టామనుకోండి, ఇవి తిని చనిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇంట్లో ఎలకలతో చాలా వరకు నష్టపడుతూ ఉంటాం కదండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.